ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని చెబుతోంది. అయితే బాసర ఐఐటీలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన క్యాంపస్లో భోజన నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ లో వడ్డించిన ఆలూ కుర్మాలో బొద్దింక కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదని, నాసిరకం ఆహారం రోజువారీ వ్యవహారంగా మారిందని ఆరోపిస్తున్నారు. బాసర ఐఐటీలో ఆహార నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. E1, E2 మెస్లలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ గా చపాతీ, ఆలూ కుర్మా వడ్డించారు. భోజనం చేస్తుండగా ఆలూ కుర్మాలో బొద్దింక కనిపించడంతో విద్యార్థులు షాక్ గురయ్యారు. మెస్ సిబ్బందిని నిలదీశారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచి శుచి లేని భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపణ. తినలేక పస్తుండాల్సిన పరిస్థితి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు ఫుడ్ పాయిజన్ బారిన పడి హాస్పిటల్ పాలైన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయినా నిర్వాహకుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. బ్రేక్ఫాస్ట్ లో బొద్దింకపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మెస్ నిర్వహణపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం కూడా అంతే ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. బాసర ఐఐటీలో వెలుగులోకి వస్తున్నటువంటి ఘటనలు విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయా? విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారు అనే చర్చలు వస్తున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని చెబుతోంది. అయితే బాసర ఐఐటీలో పరిస్థితి అయితే అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన క్యాంపస్ లో భోజన నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాసర ఐఐటీ కాలేజ్ లో బ్రేక్ఫాస్ట్ టైంలో బొద్దింక కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బాసర ఐఐటీలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో వడ్డించినటువంటి చపాతీ, ఆలూ కుర్మాలో బొద్దింక వచ్చిందంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? అసలు ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విద్యార్థులు కనిపిస్తున్నటువంటి మరోపై కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో నాణ్యత లోపంతో పాటు బొద్దింకలతో పాటు గతంలో కప్పలు కూడా రావడం, అలాగే విద్యార్థులకు వంట చేసే వంటశాలలో స్నానాలు చేసిన ఘటనలు అయితే గతంలో మనం చూసాం. మరోసారి ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఉదయం వేళ E1 విద్యార్థులకు వడ్డించినటువంటి ఈ రోజు ఉదయం వేళ వడ్డించినటువంటి టిఫిన్ లో కూడా ఆలు కుర్మాలో బొద్దింక కనిపించడంతో అయితే విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా పూర్తిగా ఆ భోజనంలో పాటు ఇటు టిఫిన్ లో కూడా ఇటువంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయంటూ వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు కూడా సిబ్బందికి చెప్పినా కూడా వారి తీరు మారడం లేదంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఉన్నతాధికారులు కానీ, లేదనుకుంటే ఇన్ఛార్జ్ మంత్రులు లేదా నేతలు వచ్చినప్పుడు మాత్రమే తమకు నాణ్యమైన భోజనాలను మాత్రం వడ్డిస్తున్నారు. ఇతర సమయాల్లో పూర్తిగా నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తున్నారంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం ఒక్కో విద్యార్థికి ఒక రోజు చొప్పున 95 రూపాయలు అయితే వారి భోజనానికి అయితే ఖర్చు చేస్తుంది. దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించి ఇటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు మెస్ టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ల తీరైతే మారడం లేదు. గతంలో టెండర్ల తీరులో ఇటువంటి ఘటనలు జరగడంతో కూడా వారందరినీ కూడా టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు వేసి కొత్త టెండర్లలో కొత్త వారిని తీసుకున్నప్పటికీ కూడా గతంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో అదే లోపాలు ప్రస్తుతం టెండర్ దక్కించుకున్నటువంటి వారిలో కూడా అవే కనిపిస్తున్నాయి. తమకు నాణ్యమైన భోజనం అందడం లేదంటూ
విద్యార్థులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలతోటి కూడా వారు చికిత్స పొందుతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇటు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నట్టు ఇటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి క్యాంపస్ లో భోజనం నాణ్యతపై కూడా తీవ్ర ఆందోళనలు అయితే కనిపిస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ లో వడ్డించినటువంటి ఆలు కుర్మాలో బొద్దింక కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఈ ఒక్క రోజు సమస్య మాత్రమే కాదు, నాసిరకం ఆహారం అనేది రోజువారీ వ్యవహారంగా మారిపోయిందంటూ కూడా అక్కడున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ బాసర IIITలో ఆహార నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ రోజు E1, E2 మెస్లలో విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ గా చపాతీ, ఆలు కుర్మా వడ్డించారు. అయితే భోజనం చేస్తుండగా ఆలు కుర్మాలో బొద్దింక కనిపించడంతో విద్యార్థులు షాక్ గురయ్యారు. మెస్ సిబ్బందిని నిలదీశారు. పరిశుభ్రత లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా అక్కడున్న విద్యార్థులు మండిపడుతున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు మండిపడి మాట్లాడడానికి అశోక్ రెడ్డి, SFI నాయకులు, అదేవిధంగా ఆంజనేయులు, BJP నాయకులు, తుల మధుసూదన్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా TSAS వైస్ ప్రెసిడెంట్ అజ్మల్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా తుల మధుసూదన్ గారు, ఇప్పుడు ఈ జరుగుతున్న ఇష్యూ ఈ బాసర IIITలో ఆహార నాణ్యత సరిగా లేదు, నాసిరకమైన భోజనం మాత్రమే కాదు, ఫుడ్ లో ఇలాంటి ఘటనలు జరగడం, బొద్దింకలు రావటం, అదేవిధంగా కిచెన్ లో బొద్దింకలు కప్పులు తిరుగుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజు మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ లో కూడా ఆలు కుర్మాలో బొద్దింక వచ్చింది అంటూ కూడా అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా ఎప్పటికి చర్యలు తీసుకుంటారు? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది బాసర్లో ఇవాళ కొత్తగా కాదు, 2008లో ప్రారంభించబడ్డటువంటి బాసర IIIT యూనివర్సిటీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం పరిశీలించినట్లయితే నిత్యం ఏదో ఒక సమస్యల నిలయంగానే ఇవాళ బాసర కాలేజ్ ఉన్నది. చాలా మంది అందులో సూసైడ్ చేసుకోవడము, చనిపోవడము, దాదాపుగా 2020 నుంచి ఇప్పటి వరకు చూసినట్టు 10-12 మంది వరకు చనిపోయారు. పిల్లలు కూడా చనిపోయారు. దురదృష్టం ఏంటంటే దానికి బ్రహ్మాండమైన, గతంలో TRS పార్టీ ఉంటే దాన్ని వదిలిపెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సంస్థ కాబట్టి దాని పేరే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, దాని పేరే నాలెడ్జ్ టెక్నాలజీ అనే దాని మీద నడుస్తా ఉన్నది. పేరు గొప్పగా రాజీవ్ గాంధీ పేరు ఉన్నటువంటి ఆ సంస్థలో ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే అక్కడ చదివేటువంటి పిల్లలంతా కూడా 10వ తరగతి పాస్ అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా అందులో జాయిన్ అవుతారు. ముక్కుపచ్చలారని పిల్లలంతా హాస్టల్కి వస్తున్నటువంటి సందర్భం. వాళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్టల్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని కన్న తల్లిదండ్రులా చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బొద్దింకలు వస్తున్నాయి అనేది వాళ్ళ కొత్త కాదు. మొదటి నుంచి కూడా ఈ యొక్క మెనూలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, పోలీసులు ఇన్వాల్వ్ కావడము, వాళ్ళు ధర్నాలు చేయడము, రస్తాల్లో రోకోలు చేయడం, బైకాట్ చేయడము, మళ్ళీ పోలీసులు వాళ్ళ మీద దాడులు చేసి అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే అందులో చదివేటువంటి పిల్లలందరూ కూడా SCలు, BCలు, STలు, మైనారిటీలు కూడా కొంతమంది ఉంటారు. అంటే మెజారిటీగా చాలా బీద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మార్కులు మెరిట్ లిస్ట్ లో 10వ తరగతి పాస్ అయిన తర్వాత వచ్చి జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడేటువంటి గొంతుకలు ఉండవి. సాధారణంగా అణగారిన వర్గాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి గొంతుకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల పట్ల కూడా ప్రభుత్వం సరైనటువంటి రీతిలో శ్రద్ధ చూపిస్తలేదు. ఒక పక్కన ప్రభుత్వం గొప్పగా మేము బ్రేక్ఫాస్ట్ లో టిఫిన్స్ పెడతాము, అన్ని స్కూళ్ళలో మేము బ్రేక్ఫాస్ట్ కూడా పెడతాము, అందరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించాలని చెప్పి ఒక పక్క చెప్తూ, ఇవాళ రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో దీన్ని మొత్తం కూడా పక్కదారి పట్టిస్తున్నారు. దీని మీద అసలు దృష్టి కూడా ప్రభుత్వానికి లేదు. ఒక్కనాడు కూడా అక్కడ ముఖ్యమంత్రి పైన పరిస్థితి ఉండేది. ఒక మంత్రి విజిట్ చేయరు. అడపా కలెక్టర్లు వాళ్ళు వీళ్ళే సంఘటన జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్లు పోయేస్తారు తప్ప ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉన్నది. ఇది బీద కుటుంబాల నుంచి వచ్చేటువంటి వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి ఉన్నది. 80% మంది తెలంగాణ ప్రజలే దాంట్లో చదువుకుంటా ఉంటారు. మరి ఆ ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. గతంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వం కూడా అదే పరిస్థితి. అప్పుడు కూడా మరణాలు జరిగినాయి. వాటిని కొన్ని సహజ మరణాల కింద చేసారు. కొన్ని హత్యలు కావచ్చు, కొన్ని ఆత్మహత్యలు కావచ్చు.
ఆత్మహత్యలు కూడా కారణాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఒత్తిడితోటి చనిపోయిందని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి సందర్భం. మరి ఎక్కడ జరగండి రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ బాసరనే నిత్యము వార్తల్లోకి వస్తుంటది. ఏదో రకంగా ఏదో ప్రతి నిత్యము ఈ జిల్లాకు సంబంధించి అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు కూడా నిత్యము అంటే బాసర IIITకి సంబంధించినటువంటి వార్తలని రోజు ఉండకపోతున్నటువంటి పరిస్థితి. కానీ దాని మీద ఏనాడు కూడా ప్రభుత్వము చాలా సీరియస్ గా దృష్టి పెట్టలేదు. ఇవాళ బొద్దింకలు వస్తున్నాయి అనేది కామన్. ఇవాళ ఆదివారం కాబట్టి బొద్దింకలు లేని కాంక్రోచ్ మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ కూడా ఉన్నది, కాంక్రోచ్ మీద ప్రేమ కూడా పుట్టింది వాళ్ళకి. కాబట్టి ఇవాళ బొద్దింకలు అనేది కామన్. ఇప్పటివరకు మీరు టీవీలో ఇవాళ నడుస్తున్నటువంటి పొద్దు నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో కనీసం ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీని విజిట్ చేసినటువంటి అధికారి కూడా లేడని తెలుస్తా ఉన్నది. దురదృష్టం ఏంటంటే వాళ్ళంతా కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అది కూడా ఈ యొక్క తెలంగాణలో బార్డర్ లో ఉంది, మహారాష్ట్ర బార్డర్ లో ఉండటం కూడా అది వాళ్ళ రైతుల మన పిల్లల పాలిట ఒక శాపంగా మారింది. అక్కడికి అధికారులు పోరు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఆ ప్రాంతానికి పోరు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు పోరు. ఈ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి దాని మీద సరైనటువంటి నిఘా లోపం ఒకటి ఉంది. పిల్లల శ్రద్ధ కూడా లేదు. ఎందుకంటే పిల్లలు బీద విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తలేదు. ఇది ప్రభుత్వం యొక్క లోపంగానే దీన్ని భావించాలి. ఖచ్చితంగా ఇవాళ బొద్దింక రావడానికి కారణం ఏదైతున్నదో దాన్ని చాలా సీరియస్ అంశంగా తీసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు జరిగిపోయినటువంటి పిల్లల మరణాలు ఇవన్నిటిని కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏమైతే జరుగుతున్నాయి, అక్కడ మెనూకు సంబంధించి ఎంత మెనూకు బడ్జెట్ అలకేట్ చేస్తా ఉన్నారు, కాంట్రాక్టర్ ఏ ఫుడ్ పెడతా ఉన్నాడు అనే దాని మీద ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. ఇవాళ ఒక స్కూల్స్ కు సంబంధించి ఎంపీడీఓలను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా స్కూల్ విజిట్ చేయాలని చెప్పి బాసర చెప్పండి. సో అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూస్తుంటే ఒకసారి జరిగితే అది తప్పు లేదు, ప్రతిసారి జరుగుతుందంటే అది నిర్లక్ష్యం కిందే మనం భావించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇటువంటి నిర్లక్ష్యాలు బాసర IIIT కాలేజ్ లో చాలా సార్లు జరుగుతున్నాయి. అయినా సరే ఎందుకు అధికారులు ఈ ఇష్యూని పట్టించుకోవటం లేదు? అందరికీ లైవ్ లో పాల్గొంటున్న వారందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాసర IIITలో ఇప్పటికీ ఇది 13వసారి అక్కడ ఉపాయుధం కావడం మనం అందరికీ తెలుసుకోవాలి. ఈ రోజు మార్నింగ్ టిఫిన్ లో బొద్దింక వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెడతామని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీటింగ్లలో బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినటువంటి విద్యార్థులు దాదాపు 290 మంది విద్యార్థుల వరకు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బాసరకే మనం వస్తే ఈ రోజు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి బాసర IIITకి ఒక చరిత్ర ఉంది. అలాంటి కాలేజీలోనే ఈ రోజు ఇలాంటి జరగడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైనా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ప్రతిరోజు నెలకు ఒకసారి గాని 2 సార్లు గాని కలెక్టర్ నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క హాస్టల్లో భోజనం చేసి అక్కడ నిద్రించాలని చెప్పి చెప్తున్నట్టు మీటింగ్లలో చెప్తున్నారు. కానీ ఈ రోజు బాసర IIITలో ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా ఈ రోజు ఫుడ్ పాయిజన్ అక్కడ బొద్దింకి వచ్చిందని చెప్పి విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు అక్కడ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా ఈ రోజు ఇవన్నిటి ఇలా కావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. దీని వల్ల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడానికి కారణమే ఈ రోజు అక్కడ ఫుడ్ పాయిజన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి నాసిరకమైనటువంటి భోజనం ఈ రోజు కాంగ్రెస్ పెడతా ఉన్నారు. ఎందుకోసం అంటే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సంవత్సరమైన ఈ రోజు కాంగ్రెస్ చెల్లించలేకపోతా ఉన్నారు. దానివల్ల ఈ రోజు ఆ విద్యార్థులకు అన్నం పెట్టాలి, విద్యార్థులకు అన్ని చేయాలి కాబట్టి భోజనం పెట్టాలి కాబట్టి ఏదో ఒక నాశనకమైనటువంటి కూరగాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు కూడా పెడుతున్నటువంటి సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో గురుకుల హాస్టల్లో కానీ BCSC హాస్టల్ ఎన్నో కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దీనికి కారణం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్క దానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ రోజు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ రోజు అదే విద్యార్థులకు ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం ఎందుకు పెట్టలేదని చెప్పి
రానున్న రోజుల్లో ఈ రోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలి. బాసరలో జరిగినటువంటి దానికి ఈ రోజు తక్షణమే బాధ్యత వహించి అక్కడ ఉన్నటువంటి వీసీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆంజనేయులు గారు అందుబాటులో ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం, ఇటు విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందించడానికి మేము కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అంటే ఓ పక్కన ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే పూర్తి భిన్నంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఫుడ్ సరిగా శుచికరమైన ఫుడ్ అనేది అసలు అక్కడ మెస్లలో ఉండట్లేదు. అదేవిధంగా చాలా సార్లు ఆ కిచెన్ లో కూడా కప్పలు బొద్దింకలు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో సేమ్ కిచెన్ లో స్నానాలు చేస్తున్న పరిస్థితులు కూడా, అటువంటి దారుణమైన పరిస్థితులు కూడా కిచెన్ రూమ్ లో జరుగుతున్నాయి. అటువంటి రుచికరం లేనటువంటి ఫుడ్ ని అక్కడ విద్యార్థులకు పెడుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో అదే విధంగా ఫుడ్ కూడా అనేది అక్కడ అంతే ముఖ్యం. కానీ దీన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? దానికి సంబంధించి అక్కడ ఉన్న కాలేజ్ వీసీ కావచ్చు, లేదంటే మెస్ కాంట్రాక్టర్లు కావచ్చు, ఎందుకు ఇన్నిసార్లు పదే ఇష్యూ వస్తున్నా, ఎందుకని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? ముందుగా ఐ న్యూస్ కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన నిలిచినటువంటి ఛానల్ గా ఐ న్యూస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ప్యానల్లో నాతో పాల్గొంటున్నటువంటి నా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ 2008లో ప్రత్యేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలకు బాసర, నూజివీడు, ఆర్కే వ్యాలీలో 3 బాసర IIITలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ IIITలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాసర పుణ్యక్షేత్రమైనటువంటి సరస్వతి పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో ఇలా IIIT ఏర్పాటు చేస్తున్నాం. సరస్వతి అమ్మ కొలువుగా వెళ్ళినటువంటి బాసర IIITలోనే ఇలా చాలా రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి చూసినట్లయితే 2022లో 2, 2023లో 6, 48 అవర్స్ లోనే 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నవంబర్ 11న 18 సంవత్సరాల అమ్మాయి స్వాతి, 2026 ఫిబ్రవరి 25 19 సంవత్సరాల వసంతి. ఈ విధంగా ఎన్నో రకాల ఆత్మహత్యలు జరిగినాయి. ఇప్పటి వరకు బాసర IIITలో చూస్తే ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 600 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పాల్గొవాల్సి వచ్చింది. దాంట్లో 40 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యల వలయంలో ఇలా బాసర IIIT నెలకొంటా ఉంది. అక్కడ బాసర IITలో అక్కడటువంటి అధ్యాపకులు ఏదైతే అక్కడటువంటి కొత్తగా వచ్చినట్టు 2022 నుంచి కూడా చాలా మంది అక్కడటువంటి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన వాళ్ళు కూడా బాసర IIITకి పూర్తి ఖర్చులుగా మెస్సు పరంగా కావచ్చు అన్ని విధాలుగా 100 కోట్లు అవసరం ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొటేషన్ అందించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 29 కోట్లు లేకపోతే 28 కోట్లు అలా ఇచ్చుకుంటూ వచ్చారు. జస్ట్ ఈ 2026 సంవత్సరానికి కూడా కేవలం 28 కోట్లు మాత్రమే ఇచ్చారు. 100 కోట్లు అక్కడ అవసరాల కోసం అడిగితే కేవలం 28 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి మెస్సులకు సంబంధించి 3 మెస్సులు ఉన్నాయి. 8,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం 3 మెస్సులు మాత్రమే ఉన్నాయి. ఆ 3 మెస్సులు కూడా సరిపోక చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క బంధువులకు, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ బంధువులకు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ బంధువులకు అక్కడ ఉన్నటువంటి మెస్సులను కాంట్రాక్ట్ ఇవ్వడం కారణంగా మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే సందర్భంలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ధైర్యంతో, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధైర్యంతో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సాగుతా ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం మనం చూసుకోవాలి. అక్కడ 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది ఉండగా కేవలం రెగ్యులర్ గా 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బంధువులను మాత్రమే అక్కడ మనల్ని అక్కడటువంటి తీసుకోవడం జరిగింది. గతంలో ప్రస్తుతానికి అక్కడ ఎక్కడ కూడా పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ లేరు. గతంలో కొద్దిగా ఈ మధ్య కాలంలో వైస్ ఛాన్సలర్ పెట్టినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఉండకపోవడం కారణంగానే ఇలాంటి వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. మెస్ కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో నాణ్యత లోపమైనటువంటి ఫుడ్ అందుతుంది. చాలని ఆహారం తింటూ బడుగు బలహీన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 సాధించినటువంటి విద్యార్థులు లేదా సాధారణ పాఠశాలల్లో 10/10 సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే బాసర IIITలో సీట్లు సాధించి ఎక్కువ మంది విద్యార్థులు. కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం నోచుకోక రేపటి భవిష్యత్ తరానికి కాబోయేటువంటి మేధావులు, కాబోయేటువంటి శక్తివంతులు కానీ ఇలాంటి విద్యార్థులని ఇలా గాలికి వదిలేస్తుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో బాసర IIITలో ఉన్నటువంటి సమస్యలను నేను తీరుస్తా అని చెప్పేసి దొంగచాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి NSCI నాయకులను పంపించి తను కూడా పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి చెప్పిండు. కానీ ఏ ఒక్క రోజు చేయలేదు. వారం రోజులు విద్యార్థులకు ఉన్నటువంటి విద్యార్థులు గత ప్రభుత్వ పాలకుల్లో చేసిరు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, రాజులు మారినా, రాళ్ళు మారినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థుల యొక్క సమస్యలు మారడం లేదు. IIITలో విద్యార్థులు చేరాలంటేనే ఒక భయంగా, ఒక అనుమానంగా చేరుతా ఉన్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కేవలం 12 రకాల డిమాండ్లు అడుగుతున్నారండి. 12 రకాల డిమాండ్లు ఏమిటి? వాళ్ళు అడిగేటువంటి మాకు సరైనటువంటి నాణ్యత భోజనం ఇవ్వండి, లేదా తాగునీరు ఇవ్వండి, హాస్టల్లో సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, శాస్త్రమైనటువంటి వైస్ ఛాన్సలర్, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి, భద్రత, స్టూడెంట్స్ కు ఈ విధమైనగా 12 రకాల డిమాండ్లను వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇవి గొంతమ్మ కోరికలు కూడా కాదు. ఆంజనేయులు గారు మెస్ ఛార్జీలు పెంచమన్నారు, మెస్ ఛార్జీలు పెంచట్లేదు అంటున్నారు. కానీ ఒకవేళ మెస్ ఛార్జీలు తక్కువ ఉన్నట్లయితే ఫుడ్ ఐటమ్స్ తగ్గాలి, కానీ అక్కడ ఉన్నటువంటి శుభ్రతని తగ్గించి ఈ విధంగా బొద్దింకలు, ఈ విధంగా కప్పలు తిరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా కూడా ఈ బాసర IIITకి బాధ్యత వహించాల్సిన వీసీ పెద్ద పాత్రలో ఉన్నప్పుడు ఎందుకని ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు? ఇలా వీసీని నిర్మించినటువంటి పరిస్థితి ఎవరండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రికి చాలా అవగాహన లోపాల కారణంగా ఇలా విద్యార్థుల స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, ఇలా విద్యార్థులకు సంబంధించిన విషయంలో కావచ్చు. మేడం, ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ తరఫున, iNews తరఫున, ఇవాళ నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారండి. ఒక విద్యార్థికి కేవలం రోజుకు 50 రూపాయలు మాత్రమే మెస్ బిల్లు. ఒక 50 రూపాయలు ఈ రోజు టిఫిన్ చేస్తే, కేవలం హోటల్కి పోయి 4 ఇడ్లీలు తింటే కూడా ఇలా 70 రూపాయలు తీసుకుంటున్నారండి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, 4 గంటలకు స్నాక్స్ ఇవ్వడం కోసం కేవలం 50 రూపాయలు మాత్రమే పెట్టింది. ఆ విధంగా కారణంగానే ఇలా కాంట్రాక్టర్లు ఈ వచ్చిన రాని బిల్లులతోని సగం ఇచ్చి సగం ఇయ్యనటువంటి బిల్లుల కారణంగా ఇవాళ ఏదో నడిపిస్తున్నామా, ఇలా విద్యార్థులకు భోజనం పెడుతున్నామా, ఇలా విద్యార్థులకు భోజనం నడుస్తుందా అనే సందర్భంలో మాత్రమే నడుస్తా ఉన్నారు. అందుకోసమే అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క కాంట్రాక్టర్లను ఏం చేయలేనటువంటి సందర్భంలో ఈ పరిస్థితి నెలకొనింది. విద్యార్థుల భవిష్యత్తులను ప్రాణంగా పెట్టి ఇలా తల్లిదండ్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి బాసర IIITలో వేస్తే వాళ్ళ ప్రాణాలతోని ఇంటికి వస్తారా రారా, శవాలుగా ఇంటికి వస్తారా అనేటువంటి తల్లిదండ్రులు రోజు రాత్రి గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కారణంగానే ఇది జరుగుతా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. ఓకే. సో మధుసూదన్ గారు, ఇటువంటి ఇష్యూలు అనేవి బాసర IIITలో అది నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. రోజు ఏదో ఒక అంశంతో ఈ బాసర IIIT అనేది వివాదంగా మారుతూనే ఉంది. అయితే అసలు విద్యార్థుల ఆరోగ్య భద్రతకి సంబంధించి ఈ ఆహారం విషయంలో, నాణ్యమైన ఆహారం పెట్టే విషయంలో కూడా అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రతిసారి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ప్రతిసారి అప్పటికప్పుడు మాట్లాడమే తప్ప దీనికంటే ఒక శాశ్వత పరిష్కారం అనేది రాదా? మధుసూదన్ గారు, దీని మీద సూపర్విజన్ అనేది కరెక్ట్ గా లేదు. ఈ IIIT ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కాలేజ్, దాని మీద సూపర్విజన్ ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి యూనివర్సిటీ ఇది. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళ అధినాయకుడు రాజీవ్ గాంధీ కాబట్టి ఆ యూనివర్సిటీకి మచ్చ కూడా లేదు. అవసరమైతే ఇంకా అడిషనల్ ఫండ్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాని దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ అంశంలో కూడా సీరియస్నెస్ లేదు. అంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎందుకండి వాళ్ళ బొద్దింక వచ్చింది, పనిష్మెంట్ ఇవ్వాలి కదా. గతంలో చనిపోయిన పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఏ ఒక్కరి మీద కూడా ఇప్పటివరకు పనిష్మెంట్ లేదు. పనిష్మెంట్ సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఇవన్నీ కూడా మరీ రిపీట్ అవుతున్నటువంటి అంశాలు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా ఇవాళ ప్రభుత్వాలు సీరియస్ గా లేవు కాబట్టి ఇవాళ మరీ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక చిన్న స్కూల్ కి సంబంధించిన దాంట్లో అధికారులను పోయి మనము మానిటరింగ్ చేయమంటున్నాం. ఆ రోడ్డు పోయేటువంటి చిన్న అధికారులు కూడా స్కూళ్ళలో పోయి బెదిరిస్తా ఉన్నారు టీచర్లను. అంటే సిస్టమేటిక్ నడుస్తున్నటువంటి స్కూల్ అన్నిటి కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇంతకు మిత్రుడు చెప్పినట్టు 100 పైన ఉండాల్సినటువంటి స్ట్రెంత్ ప్రొఫెసర్స్, ఇవాళ అక్కడ ఫ్యాకల్టీ
ఇవాళ లేరు. పలానా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళకు అక్కడ రిక్రూట్మెంట్ చేసిండ్రు ప్రొఫెసర్లకి. అక్కడ ప్రొఫెసర్లు ఉండటానికి కూడా వీలు కాదు. ఎందుకంటే బాసర పక్కకు పెట్టినటువంటి యూనివర్సిటీస్ కి రోడ్డు సౌకర్యం లేదు, ట్రైన్ సౌకర్యం లేదు. ఇది ఒక పెద్ద మిస్టేక్ అక్కడ. అది అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఏం చేసిండ్రు, వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీద విద్యార్థులు, ఆ గిరిజన ప్రాంతం, ఆ ప్రాంతానికి దగ్గర ఉంటది, అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఆ యూనివర్సిటీ ఇవాళ మిస్యూజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పరిశీలన, వారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనం భావించాలి. చాలా సీరియస్ గా ఇవాళ బొద్దింక ఒక ప్లేట్ లో రావచ్చు, కానీ అది నిత్యం జరుగుతుంది. ఇది ఒక్క అంశమే వల్ల వెలుగులోకి వచ్చిందని మనం భావిస్తా ఉన్నాం, కానీ రోజు నిత్యకృత్యం అదే జరుగుతా ఉన్నది. అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. గతంలో ఈ ఇష్యూస్ మీద ధర్నాలు, ఆందోళనలు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ గాంజాయి కేసులు పెట్టి పరిస్థితి ఉన్నది అక్కడ. ఓకే మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్ ఆల్రెడీ బాసరా IIITలో ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. అయినా సరే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ వీసీ కావచ్చు, లేదంటే మెస్ కాంట్రాక్టర్స్ కావచ్చు, ఎవరు కూడా ఈ ఇష్యూ మీద ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అయితే చూపించట్లేదు. ప్రభుత్వమే చొరవ చూపి దానికి సంబంధించిన ఫైనల్ పరిష్కారాన్ని అయితే ఇవ్వాలంటున్నారు. ఇది వాళ్ళకి వచ్చిన వరకు వాచింగ్ ఐ న్యూస్.